హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బిగ్ బాస్ టీం వారైతే కంటెస్టెంట్స్ విషయంలో అయితే చుక్కలు అయితే చూపిస్తున్నారు. రోజుకు ఒక లిస్ట్ అయితే వదులుతున్నారు. బిగ్ బాస్ రివ్యూవర్స్కి అయితే పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఫుల్గా ఆడుకుంటున్నారు రోజుకు ఒక లిస్ట్ వదులుకుంటూ. ఫ్రెండ్స్, ఫైనల్గా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ యొక్క లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చెప్పబోయే కంటెస్టెంట్సే పక్కాగా స్టేజ్ మీద నాగార్జున గారితో అయితే కనిపిస్తారు. ఫ్రెండ్స్, 100% రాసి పెట్టుకోండి, మనం చెప్పబోయే కంటెస్టెంట్సే స్టేజ్ మీద అయితే కనిపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అప్పుడైతే మీకు కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారనేది మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, బజు హోస్ట్గా అంబాడి అర్జున్ అయితే వస్తున్నాడు కదా, దీనికి సంబంధించి ప్రోమో అయితే ఆల్రెడీ రావడం అయితే జరిగింది. ఇది సెప్టెంబర్ 9th నైట్ 10 o'clock అయితే టెలికాస్ట్ అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కంటెస్టెంట్ నిఖిల్. ఇతను ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఇతను అందరికీ తెలిసిన వాడే. ఇతను ఒక సుపరిచితుడు. ఇతనికి మంచి ఫాలోయింగ్ అయితే ఉన్నది. ఇతను ఊర్వశివో రాక్షసో అలాగే గోరెంటాకు అనే సీరియల్స్లో అయితే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇతనికి మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్ అయితే చెప్పుదాం. అలాగే సెకండ్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. ఇతను ఒకప్పుడు అయితే ఆర్జేలో అయితే వర్క్ చేశాడు. ఇతనికి కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉన్నది. స్పెషల్లీ మొన్న జరిగిన రాజు తరుణ్ ప్రాబ్లంలో అయితే ఇతను మంచిగా ఫైటింగ్ అయితే చేశాడు కదా, దీనివల్ల ఇతనికి మంచి గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. ఇతను హౌస్లోకి వచ్చాడంటే రచ్చ ఇంకా మన బిగ్ బాస్ లవర్స్ అందరికీ మంచి స్టఫ్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇతన్ని చూస్తుంటే నాకు తెలిసి మనం లాస్ట్ సీజన్లో ఇతను చూసాం కదా, నటరాజ్ మాస్టర్. ఇతను సేమ్ నటరాజ్ మాస్టర్ లాగే ఉన్నాడు కదా, ఇతను కూడా నటరాజ్ మాస్టర్ లాగే సేమ్ మెంటాలిటీ ఇతను కూడా. ఇక హౌస్లో కంటెస్టెంట్స్ అందరికీ చుక్కలు చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇతనికి మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ అయితే చెప్దాం. అలాగే థర్డ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. ఇతను ఒక హీరో. ఇతను లాహిర్ అనే మూవీలో అయితే యాక్టింగ్ చేశాడు. అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు ఇతను బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రావడం అయితే జరుగుతున్నది. ఇతను కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉన్నది. ఇప్పుడు ఇతను బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఇతనికి మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ అయితే చెప్పుదాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఈమె అందరికీ తెలిసే ఉంటుంది. మానస్తో అయితే ఈమె ఒక సాంగ్ అయితే చేసింది కదా, జరా అనే సాంగ్ అయితే చేయడం అయితే జరిగింది కదా. ఈ సాంగ్ ద్వారా ఈమెకైతే మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. అలాగే ఈమె కొన్ని ఈవెంట్స్లో కూడా కనిపించడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నారు. ఈమెకు మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ చెబుతాం. ఈమె హౌస్లో మంచి గేమ్స్ ఆడి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ విస్మయశ్రీ. ఈమె ఒక హీరోయిన్. ఈమె దిల్సే అలాగే కృష్ణగానికి ఒక రేంజ్ అనే మూవీస్లో అయితే ఈమె యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీస్ ద్వారా అయితే ఈమెకైతే పెద్ద గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నది. ఈమెకు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు రావాలని, అలాగే హౌస్లో గేమ్స్ బాగా ఆడి మన ఆడియన్స్ యొక్క మనసులు గెలుచుకోవాలని ఈమెకు మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ యాస్మి గౌడ. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఈమె కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ అయితే నటించడం అయితే జరిగింది. అలాగే బిగ్ బాస్ రివ్యూవర్ కూడా ఈమె. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఈమెకు మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ చెబుదాం. ఈమె హౌస్లోకి వెళ్ళి గేమ్స్ బాగా ఆడి మన ఆడియన్స్ యొక్క మనసును గెలుచుకోవాలని మన ఛానల్ ద్వారా అయితే ఈమెకు ఆల్ ద బెస్ట్ అయితే చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నాగమణి కంట. ఇతను కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్. ఫ్రెండ్స్, ఇతను టిక్ టాక్ స్టార్. అప్పట్లో ఇతనికి మంచి ఫాలోవర్స్ అయితే ఉండేవారు. ఇప్పుడు ఈయన సీరియల్స్ అయితే నటిస్తున్నాడు. ఇతను కస్తూరి అనే సీరియల్ అయితే యాక్టింగ్ చేశాడు. ఈ సీరియల్ ద్వారా ఇతనికి మంచి గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. అలాగే ప్రేమకు స్వాగతం త్రిష అనే వెబ్ సిరీస్లో కూడా ఇతను నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నాడు. ఇతనికి మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ అయితే చెబుతాం. హౌస్లోకి వెళ్ళి గేమ్స్ మంచిగా ఆడి
బిగ్ బాస్ లవర్స్ని తన వైపు తిప్పుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతనికైతే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేద్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అంజలి పవన్. ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్, అలాగే యాంకర్, అలాగే డ్యాన్సర్. ఈమెకు కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉన్నది. ఈమె లాస్ట్ సీజన్లోనే రావాల్సింది, కొన్ని కారణాల వల్ల ఈమె లాస్ట్ సీజన్లో అయితే రాలేదు. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్, ఈమెకి మన ఛానల్ ద్వారా అయితే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేద్దాం. ఈమె బిగ్ బాస్లోకి వెళ్ళి ఈమె గేమ్స్ బాగా ఆడి మన ఆడియన్స్ యొక్క మనసులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభిరామ్ వర్మ. ఇతను ఒక హీరో. ఇతను హోరా హోరీ అనే మూవీలో అయితే యాక్టింగ్ చేశాడు. అలాగే నీతోనే మూవీలో కూడా యాక్టింగ్ చేశాడు. అలాగే ఏకం అనే మూవీలో కూడా యాక్టింగ్ చేశాడు. ఈ మూవీస్ ద్వారా ఇతనికైతే పెద్ద గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నాడు. ఈయన బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ మంచిగా ఆడి మన ఆడియన్స్ యొక్క హృదయాలను గెలుచుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతనికైతే ఒకసారి ఆల్ ద బెస్ట్ అయితే చెప్పేద్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ న్యూస్ రీడర్ కళ్యాణి. ఈమె అందరికీ తెలిసిన ఆవిడే. ఈమె ఒక న్యూస్ రీడర్. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తున్నారు. ఈమెకు కూడా మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ అయితే చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సహారా కృష్ణన్. ఈమె ఒక మోడల్, అలాగే హీరోయిన్. ఈమె లాస్ట్ ఇయర్ మిస్ ఆంధ్ర టైటిల్ విన్నర్ ఈమె. అలాగే కొన్ని వెబ్ సిరీస్లో కూడా ఈమె యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె వస్తున్నది. ఈమెకు మన ఛానల్ ద్వారా ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఇతను ఒక కమీడియన్, అలాగే డైరెక్టర్. కొన్ని మూవీస్లో కూడా యాక్టింగ్ చేశాడు. ఈయన పెళ్లి చూపులు, అలాగే గీతా గోవిందం అనే మూవీస్లో హీరో ఫ్రెండ్గా అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వచ్చేస్తున్నాడు. ఇతనికి మన ఛానల్ ద్వారా ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈమె ఒక యూట్యూబర్, అలాగే ఈమె కొన్ని మూవీస్లో యాక్టింగ్ చేసింది. రీసెంట్గా వచ్చిన బేబీ అనే మూవీలో సైడ్ క్యారెక్టర్గా చేసింది. అలాగే 7 ఆర్ట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఈ ఛానల్ ద్వారా అయితే ఈమెకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే రావడం అయితే జరుగుతున్నది. ఈమెకు మన ఛానల్ ద్వారా ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక. ఈమె ఒక డ్యాన్సర్. ఈమెకు డీ ప్రోగ్రామ్ ద్వారా అయితే మంచి గుర్తింపు రావడం అయితే జరిగింది. అలాగే ఈమె కొన్ని వెబ్ సిరీస్లో కూడా యాక్టింగ్ చేసింది. రీసెంట్గా వచ్చిన నైనికం అనే ఒక వెబ్ సిరీస్లో కూడా ఈమె నటించడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె వస్తున్నారు. ఈమెకు మన ఛానల్ ద్వారా ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఈమె హౌస్లో మంచిగా గేమ్స్ ఆడి మన ఆడియన్స్ యొక్క మనసులు దోచుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. ఈమె ఒక యూట్యూబర్, అలాగే సింగర్, అలాగే కమీడియన్. ఈమె ఒక ఎన్ఆర్ఐ కూడా. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ సీజన్ 8లోకి రావడం అయితే జరుగుతున్నది. ఈమెకు మన ఛానల్ ద్వారా ఒకసారి అయితే ఆల్ ద బెస్ట్ చెప్దాం. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సౌమ్యారావు. ఈమె ఒక యాంకర్. ఈమె జబర్దస్త్లో యాంకరింగ్ చేయడం అయితే జరిగింది. ఒకప్పుడు అనసూయ, రష్మి వీళ్ళిద్దరూ రానప్పుడైతే ఈమె జబర్దస్త్లో యాంకర్గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి అయితే ఈమె రావడం అయితే జరుగుతున్నది. ఈమెకు మన ఛానల్ ద్వారా ఒకసారి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఒకసారి చూద్దాం. అభిరామ్ వర్మ, న్యూస్ రీడర్ కళ్యాణి, సహారా కృష్ణన్, అభయ్ నవీన్, కిరాక్ సీత, నైనిక, బెజవాడ బేబక్క, సౌమ్యరావు, నిఖిల్, ఆర్జే శేఖర్ భాష, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, విస్మయశ్రీ, యాస్మి గౌడ, నాగమణి కంట, అంజలి పవన్. ఈ కంటెస్టెంట్స్ అయితే సెప్టెంబర్ 1న నాగార్జున గారితో స్టేజ్ మీద అయితే వీళ్ళైతే కనిపిస్తారు. ఫ్రెండ్స్, ఫైనల్గా వీళ్ళందరికీ మన ఛానల్ ద్వారా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోలో వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.